వాస్తవానికి సర ప్రక్రియ అయితే పూర్తయిపోయింది. తర్వాత దాని గడువు అయితే పెంచారు. దానికి కారణం ఏంటంటే ఈ ఎమ్యూనరేషన్ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పూర్తిగా అందలేదు అనేది. అయితే ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం వీళ్ళు చెప్తుంది దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఒక 43 లక్షల ఓట్లయితే అది గల్లంతైనవి అని అనుకోవాలి. లేదంటే ఆ పత్రాలు ఇవ్వలేని పరిస్థితి ఉందట. దానికి చాలా కారణాలే ఉన్నాయి. గతంలో కూడా మనం ఒక డిబేట్లో చర్చించుకున్నాం. వాళ్ళు 2002 దగ్గర నుంచి పూర్వీకులు అప్పుడు ఓట్లు వేసిన ఆ ఓటర్ కార్డులు కానీ వాళ్ళ ఆధారాలు కానీ ఇవన్నీ ఇవ్వాలంటున్నారు. చాలా మంది ఇవ్వలేకపోతున్నారు. మరణాలకు సంబంధించిన ఓట్లు గల్లంత అవడం వేరు, లేదంటే ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళిపోయిన గల్లంత అవడం వేరు. ఇక్కడ ఉండి కూడా ఆ ప్రూఫ్స్ ఇవ్వలేక ఓట్లు కోల్పోతున్నారు. దానికి ఏదైనా దారి ఉందా అంటే ఆ దారి అయితే కనిపించట్లేదు. ఈ లెక్క అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అనేది. నిజంగా అదే కనుక జరిగితే ఓటర్ నష్టపోతాడు, అలాగే పార్టీలు కూడా నష్టపోతాయి అనే భయం అయితే కనిపిస్తుంది. ఏంటి దీనికి లేదంటే ఎన్నికల సంఘం ఏమన్నా ఒక నిర్ణయం తీసుకుంటుందా, ఏమన్నా మార్పులు అడ్జస్ట్మెంట్లు ఏమన్నా చేస్తుందా ఏంటనేది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, లెక్క చూస్తే చాలా పెద్దదే ఉంది. అంటే ప్రతి జిల్లాలో ఇవి కామన్ గా పోతున్న ఓట్ల, లేదంటే ఇప్పుడు సర ప్రక్రియ చూసిన తర్వాత కొన్ని లోపాలు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళు అడుగుతున్న డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోతున్నారు. చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఇవ్వలేక ఓట్లు వదిలేసుకుంటున్న పరిస్థితి. అది రేపొద్దున నష్టం కాదు. ఇక్కడ వీళ్ళు ఇవాళ రాసిన దానికైతే దానికి సంబంధం లే. ఇప్పుడు మీ దగ్గర 2022 నాటి ఓటు లేకపోతే అది సెకండ్ ఫేజ్. ఇప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వడానికి మనిషి అడ్రస్ లో లేడు. అవును, ఈ 43 లక్షలు ఎమ్యూనరేషన్ పత్రాలు ఇవ్వలేని పరిస్థితి లేరు వాళ్ళు, ఇంకా చనిపోయిన వాళ్ళు. అవును. రెండవది ఇతర ఊళ్ళల్లో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిపోయిన వాళ్ళు. ఇది జెన్యూన్ అనిపించింది నాకు. ఎందుకంటే హైయెస్ట్ ఎక్కడ ఉందంటే తిరుపతి, అది బార్డర్ ఏరియాస్. తమిళనాడు ఓట్లే చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో కీలకం. మీకు కర్ణాటక, తమిళనాడులో కొందరు బ్రోకర్లు ఉంటారు. ఆ బ్రోకర్లను మెయింటైన్ చేసే నాయకుడు కింగ్. ముఖ్య అక్కడ ఎమ్మెల్యే అయిపోతాడు, ఈజీగా గెలుస్తాడు. ఎట్లా అంటే వాళ్ళకి అక్కడ ఓట్లు ఉంటాయి, ఇక్కడ ఓట్లు ఉంటాయి, 2 ఓటర్ ఐడీలు ఉంటాయి. ఈ ఓటర్ ఐడీలు తమిళనాడులో ఉండి ఇక్కడ ఓట్లు వేయించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ బ్రోకరు, నేను ఇది అప్పట్లో హిడెన్ ఆపరేషన్ చేశాను తిరుపతిలో ఉన్నటువంటి సందర్భంలో, వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి కూడా మాట్లాడిచ్చాను. తమిళనాడులో ఉన్నటువంటి వాడు ఒకడు 1000 మందినో 5000 మందినో 10,000 మందినో, అక్కడ చిన్న సైజు లీడర్ లేడు, ముఠా మేస్తుల టైపు వాళ్ళు ఒక 500, 1000, 2-3 వేల మందికి ఇక్కడ ఓట్లు రాయిపించేస్తారు. ఫోటోలతో సహా ఓటర్ ఐడీలు ఉంటాయి. అది ఆ వ్యక్తి దగ్గర ఉండవు, అన్ని వీడి దగ్గరే ఉంటాయి. 1000 ఉన్నటువంటి వాడు ఒకడు ఉంటాడు, 2000 ఉన్నోడు ఉంటాడు, 5000 ఉన్నోడు ఉంటాడు, 10,000 ఉన్నోడు కింగ్ అక్కడ. ఈ గ్రూపు ఎవడైతే ఉంటాడో ఆ లీడర్లు వాళ్ళు ఈ నాయకులతో బేరాలు ఆడతారు. ఎలాగా ప్రతి ఎలక్షన్ కి బేరం పెరిగిపోయింది. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళని బస్సుల్లో తీసుకొచ్చి ఓటేపిచ్చి భోజనం పెట్టించి తీసుకెళ్లిపోతే వాడికి 200, వీడికి 100 ఒక ఓటుకి. బల్క్ గా వీడికి ఇలాగ ఒక 1000-500 మందిని పెట్టాడు అనుకోండి, 500 × 100, అదే కోట్లకు అధిపతి లాగా ఓట్లకు అధిపతి ఇట్లా సంపాదించుకునేవాడు. అది క్రమంగా వాళ్ళకి గొడవలేని ఈ ముఠాలకి. ఏది నన్ను తీసుకెళ్ళి నేను రాను. ఇప్పుడు ఈడేంటి తన బంధువులు ఒక 50 మందితో చేయించారు. ఇప్పుడు ఆ ఓటర్ ఐడి మీద ఫోటో ఉన్న వ్యక్తినే తీసుకొచ్చి ఓటు వేయిస్తారు, వాళ్ళ చేతనే వేయిస్తారు. తేడాలు వచ్చి వేరే వాడితో ఈ ఓట్లు వేయించడం బిగిన్ చేశాక గొడవలు. అప్పుడు దొరికిపోరా ఇక్కడ మనం మేనేజ్ చేస్తాంగా దాంట్లో. ఇప్పుడు మనం వెళ్ళాం అనుకోండి, నా ఫేస్ చూస్తారు, ఫోటో చూస్తారు, ఈజీగా గుర్తు ఎక్కడ పెడతారండి? ఓటర్ ఐడి, ఫోటోలు, ఆధార్. అంటే మన దగ్గర ఏదో ప్రూఫ్ అడుగుతారు కదా సార్, అడ్రస్ ప్రూఫ్. ఓటర్ ఐడి ఉంటే ఇంకో ప్రూఫ్. అదే ఓటర్ ఐడినే ప్రూఫ్ కదా. అదే ఓటర్ ఐడి పట్టుకుని దాదాపుగా ఆ ఫేస్ ఫీలింగ్స్ ఉన్నోడిని తెచ్చి పెడతారు. అదే ఇంచుమించుగా ఇదే చిన్నప్పుడు ఫోటో చెప్తారు, అంతే ఉంటది. అసలు అడగరు. నెంబర్ చదువుతారు, అయిపోద్ది. రూరల్ లో పట్టించుకోరు వీళ్ళు. రూరల్లోనే ఇప్పుడు మీకు తిరుపతిలో గుర్తుందా, అప్పుడు అవునవును బస్సుల్లో తీసుకొచ్చి ఇదే. అయితే క్రమంగా ఏమైపోయిందంటే వీళ్ళ డిమాండ్ పెరిగిపోయింది. ఏది ఆ బ్రోకర్ల డిమాండ్ భారీగా పెరిగిపోయింది. రెండవది అక్కడ ఉన్న ఆ జనం ఆశలు కూడా పెరిగిపోయినాయి. అక్కడ 50 మందికి ఒక గ్రూప్ లీడర్ తయారైపోయాడు. వాడు 50 మంది రావాలంటే నువ్వు 100 తింటున్నావు కదా, అందులో నాకు 50 పెట్టి అంటే మిగించేశాడు. రేట్ ఎక్కువ పెడుతున్నారు. ఇప్పుడు 500 అక్కడి నుంచి తీసుకురావాలంటే 500 రూపాయల మనిషికి, ప్లస్ బస్సు గాని లారీ పెడతావా నీ ఇష్టం, ఫుడ్
రాను పోను ఫుడ్ మందు ఇచ్చి నాన్ వెజ్ ఫుడ్ పెట్టి తీసుకొచ్చి ఓటేయించాలి. మళ్ళీ ఏదైనా కేసు పడితే నీదే సంబంధం, బెయిల్ మీద విడిపించడం కూడా నీదే బాధ్యత. ఇలా ఇన్ని షరతుల మధ్య నడుస్తుంది, ఎందుకంటే ఆ మధ్యన పట్టుకుని అరెస్టులు చేసిన తర్వాత జరుగుతుంది. ఇలా జరిగినాయి. ఇప్పుడు అక్కడ ఈ ప్రక్రియ వల్ల వాళ్ళకి తమిళనాడు ఓటు మస్ట్. కర్ణాటకలో ఉన్నోడు, అనంతపురం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కర్ణాటక ఓట్లు ఉంటాయి, అటు ఓట్లు మస్ట్. అటు ఉంచుకుని ఇది కూడా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఏది ఉంచుకోవాలనుకున్నప్పుడు అది ఉంచుకుంటున్నారు. వీళ్ళు ఇద్దామంటే కాగితము కాగితం తీసుకెళ్ళి ఇద్దామంటే మనిషే లేనప్పుడు ఎవరికి ఇస్తారు? ఒక డోర్ నెంబర్ ఉంటది, ఆ డోర్ నెంబర్ లో వీళ్ళు అడిగితే ఇట్లా దొంగ ఓటు అనరు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు అంటారు. ఇంకెవరికి ఇవ్వాలి వీళ్ళు? అట్లాంటి ఓట్లే ఎక్కువ ఉన్నాయి. మీకు చూడండి, గోదావరి జిల్లాలో తక్కువ ఉన్నాయట, ఎందుకంటే గోదావరి జిల్లాలో ఇట్లా పక్కన మీకు ఇది శ్రీకాకుళంలో ఉంటాయండి. తర్వాత కృష్ణా జిల్లా దాని పేరేంటి విస్సన్నపేట ఏరియాలో ఉంటాయి. ఇటు పక్కన మనకి ఈ తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఉంటాయి, కర్ణాటక. అట్లాగా బోర్డర్ డిస్ట్రిక్ట్స్ లోనే ఈ గోల ఎక్కువ ఉంటుంది. బ్రోకర్ల పొట్టగొట్టింది. కానీ అంటే ఓకే, ఇవంటే ఇవ్వలేరు, కానీ జనరల్ గా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, దాన్ని ఎందుకు సాల్వ్ చేయట్లేదు? అది ఇప్పుడే కాదు, రేపు పొద్దున్న తేలుతుంది. ఇప్పటిదాకా మనం వింటున్నాం. ఇప్పుడు 2002 ఓటు ఉందా లేదా, ఎక్కడ ఓటేసావు అని అడుగుతున్నారు. మనం ఎక్కడ వేసామో తెలియదు. అదే ఇప్పుడు అప్పుడు ఓటర్ ఐడీలు మన దగ్గర ఏడ ఉంటాయి? 2002 ఇప్పటిదాకా ఎవడు పెట్టుకుంటాడు? మీరు అడ్రస్ చెప్తే మేము వెతుకుతాం అంటారు, వీళ్ళు ఎతకట్లా. అవి మళ్ళీ నోటీస్ ఇస్తారట అప్పుడు మనం చెప్పకపోతే. అప్పుడు ఆ నోటీస్ ప్రకారం మనం లేదంటే వేరే ప్రూఫ్స్ అయ్యో అడుగుతున్నారు. ప్రూఫ్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారం అలౌ చేస్తారు లేదా అన్నది సెకండ్ ఫేజ్ లో కనబడుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రక్రియ పూర్తి అయిపోయాక నోటిఫికేషన్ ఇస్తారు. ఇందులో ఎన్యూమరేషన్ చేయించుకున్న వాళ్ళందరికీ ఓట్లు ఇచ్చేస్తే నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ టైప్ లో కనుక ఇబ్బంది పెడితే అప్పుడు ఇష్యూ వస్తుంది, ట్రబుల్ వస్తుంది. ఒక రకంగా ఇలాంటివన్నీ పార్టీలు క్రియేట్ చేసుకున్న ఓట్లేనా ఇవి కోల్పోవడం? అది ఇందాక మీరు చెప్పిన ప్రక్రియ అంతా అది కోల్పోవడం, రేపు పొద్దున పార్టీలో ఓట్ బ్యాంక్ తగ్గిపోద్దా? పార్టీలో ఓట్ బ్యాంక్ ఆటోమేటిక్. అంటే ఇంతకాలం వీటిని నమ్ముకుని గెలిచిన వాళ్ళకి సమస్య అంతే కదా. ఇప్పుడు బార్డర్ లో ఎక్కువ వీటిని నమ్ముకునే ఉంటారంటారు. అది ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు, టీడీపీకి ఉండొచ్చు, వైసీపీకి ఉండొచ్చు. కుప్పంలో చంద్రబాబు నోడగొట్టడానికి వాడింది అట్లాంటి. దానికి కోసం పులివెందులో వీళ్ళు ఏం చేశారు, వేరే వాళ్ళని తెచ్చి ఓట్లు వేయించారు. కుప్పంలో అయితే చాలా మంది దొంగ ఓట్లు, 40,000 దాకా దొంగ ఓట్లు ఉన్నాయని తేల్చారు కదా. ఎట్లాగా ఇది ఎలక్షన్స్ అప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు అట్లాంటిది ఛాయిస్ తగ్గుతుంది, ఆగిపోదు, తగ్గుతుంది. ఇలాంటి దాంట్లో సేఫ్ జోన్ లో జనసేన బీజేపీలు ఉంటాయా? అట్లే లేదు, వాళ్ళకు ఉన్న ఓట్లు అని. అంటే వాళ్ళకి ఎలాంటివి ఉండవు కదా, దొంగ ఓట్లు క్రియేట్ చేసి ఉండదు కదా. అంటే ఒకటి బేసిక్ గా వాళ్ళ ఓటు బ్యాంక్ ఎంత వీళ్ళతో కంపేర్ చేసినప్పుడు వీళ్ళకి ప్రభావం కదా. ఇవన్నీ కూడా కూటమిలో ఉన్నారు కదా, కూటమి ప్రభావమే కదా. అంటే ఇలాగ అడ్డా దొడ్డిదారుల్లో పోల్ మేనేజ్మెంట్ ఉండదు వాళ్ళకి ఉండదు. ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్లో బీజేపీ సునాయాసంగా గెలిచిందంటే వాళ్ళకి ఉన్న ఓటు బ్యాంక్ వాళ్ళని కాపాడింది అనేది వచ్చిన వాళ్ళ ఓట్లు ఆగడం బీజేపీకి ఉపయోగపడింది. ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ఓట్లన్నీ గల్లంత అయిపోయినాయి. రేపొద్దున అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఉంటుంది. అయితే ఇంకా ఎంత అనేది చెప్పలేము. ఇప్పుడు మెయిన్ ఇక్కడ వచ్చినటువంటిది ఇది కాదండి, ఇది అవుట్స్కట్స్ లో ఉన్నాడు. అసలు సిసలైనటువంటిది కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం దాకా ఉన్న ఒక పెద్ద సమస్య. ఇది అయ్యాక తేలాలి. నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో ఉన్న వాళ్ళు ఓట్లు ఏది ఉంచుకున్నారు, అక్కడదా ఇక్కడదా? అక్కడ ఉంచుకుంటే ఇక్కడ నష్టపోతారు, ఇక్కడ ఉంచుకుంటే అక్కడ రేవంత్ నష్టపోతాడు. ఎవరు? కానీ కొన్ని సాధ్యం కాని అంశాల మీద నిబంధనలు సడలించాల్సిన అవసరం ఉందా ఈసీ రేపొద్దు? 2002 ప్రాతిపదిక అనేది తప్పు. అవును. ఇప్పుడు ఓటర్ ఐడి ఉంది, ఉన్నాడా లేడా అంతే, ఇట్స్ ఎనఫ్. అంతకు మించి అప్పుడు మీ తాత ఎవరు, ఇప్పుడు మీ నాయనమ్మ ఎవరు అనవసరం. అవి అడుగుతున్నారు, అది తప్పు. అప్పుడు ఓటర్ ఐడి అడగడం తప్పు. అదే కదా, అది మాత్రం రాంగ్. ఆ విషయంలో సీరియస్ గా చూడాలి. అలాంటి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఉంది, 2002 ముందు మీ ఫాదర్ దాన్ని ఓట్లే తీసుకురండి అన్నారు, అవి లేవు నా దగ్గర, నాకు ఓటర్ ఐడి ఉంది, నాది ఇప్పుడు హోల్డ్ లో ఉంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. 2002ది 80% మంది దగ్గర ఉండవు.
మనకి ఓట్లు ఉండవు, మన అమ్మ నాన్నల ఓట్లు ఎక్కడ ఉన్నాయో మనకి తెలియదు. ఇప్పుడు సర్ ప్రక్రియ అయిపోద్ది సార్ బహుశా రేపు. అయిపోయిన తర్వాత మాలాంటి ఓట్లన్నీ అందులో పేర్లు లిస్ట్ లో మా పేరు ఉండదు. వాట్ నెక్స్ట్ ఏంటి మా పరిస్థితి? నోటీస్ ఇస్తారు, వాళ్ళు తీసేయడానికి కుదరదు. ఇట్లాగా నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చినప్పుడు దానికి వాళ్ళు తర్వాత ఇప్పుడు అలా లేదన్నారు కదా, ఇప్పుడు మీ ప్రూఫ్ ఏదో అడుగుతారు, ఆ ప్రూఫ్ చూపించడం. అది కాకుండా తీశారనుకోండి, అప్పుడు ఇక గొడవకి వెళ్ళాలి. అంటే ఓటు కోసం చాలా మంది కోర్టులకు వెళ్ళి ఎంత పోరాటాలు చేయరు కానీ చెయ్యక తప్పదు. ఎందుకంటే అతి తెలివితేటలు ఎన్నికల సంఘం ప్రదర్శిస్తే, వాస్తవంగా ఎన్నికల సంఘం పెట్టలేదు ఎంత రచ్చ ఈ మధ్యలో. అంటే ఎన్నికల సంఘం ఓ నిబంధన చెప్పుకొచ్చింది, అవును, ఇక్కడ నువ్వు మానిటర్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఈసీ కదా సార్. ప్రక్రియ దాంట్లో ఇప్పుడు 2002 ఉందా లేదా అన్నారు, అవును లేదన్నావు. ఏనా వదిలేసి నువ్వు మనిషి ఉన్నాడా లేదా అని చూడు, అంతే. అంతకు మించి సాగదీయాల్సిన నెసిటీ లేదు. అంత మూలాల్లోకి వెళ్ళి ఆధారాలు తెమ్మండం అంటే కష్టమే. గోదా అక్కడ అడిగారంటే ఓకే, బార్డర్ ఏరియాలో మన దగ్గర ఎందుకు అది తెలివితే అట్లప్పుడు తప్పు కదా అది. మామూలుగా ఎలక్షన్స్ ముందు ఓట్లు ఇస్తుంటారు కదా సార్ మామూలుగా. ఇప్పుడు ఈ సర్ తర్వాత ఆ ప్రక్రియ ఉంటదా, ఇది ఫైనల్ చేసి ఆపుతారు? లేదు లేదు, ఉంటది, ఉండాలి. 6 నెలల ముందు ఓకే చేస్తారు, అప్పుడు మళ్ళీ ఆధార్ని లింక్ అడగచ్చు. ఆధార్ పెట్టుకుంటే అయిపోయాక అప్పుడు వీళ్ళందరూ మళ్ళీ వచ్చి ఓట్లు అప్లై చేసేసుకుంటే బయట వాళ్ళకి కుదరదు. అప్పుడు నువ్వు ఆధార్ లింక్ అంటే ఇక్కడే కదా కంపల్సరీ. ఇక్కడ సచివాలయాల్లోనూ ఇక్కడ రెవెన్యూ ఆఫీసుల్లో చేసుకోవాలి, పంచాయతీ ఆఫీసుల్లో. రైట్, చూద్దాం. ఈ సర్లో ఈ గందరగోళం అయితే కంటిన్యూ అవుతోంది. కాకపోతే వీళ్ళు చెప్తున్న లెక్క దాదాపు ఇప్పుడు 40 లక్షల పైగా ఓట్లు అయితే గల్లంత అయిపోయినాయి. అవి ఇంకా పెరుగుతాయి ఆ సంఖ్య అనేది. అదే నేపథ్యంలో పార్టీలు కూడా భయపడుతున్నాయి, మా ఓట్లు పోతున్నాయి, మా ఓట్లు పోతున్నాయి. ఫైనల్గా రేపు సార్ కంప్లీట్ అయిన తర్వాత చూడాలి లెక్క ఎంత తేలుతుందో.